హలో అండి. మోతీనగర్ వాస్తవ్యులందరికీ అయితే సుధారాణి గారు పరిచయమే. సుధారాణి గారు లాంటి వాళ్ళు నియోజకవర్గానికి ఒక 10 మంది ఉంటే చాలు, మనం అనుకున్న టార్గెట్ ఈజీగా రీచ్ అయిపోతాం. మొన్న ఒక రోజు ఆవిడ ఫోన్ చేశారు, రత్నాకర్ అన్నయ్య రిఫర్ చేస్తే ఫోన్ చేశారు. ఒక 5 కార్డులు ఉన్నాయమ్మా నా చేతిలో, నువ్వు వస్తే ఇంకొన్ని ఇస్తానమ్మా అని చెప్పారు. సరే అని 5 చేద్దాంలే అని వచ్చాను. నేను 60 చేసేదాకా నన్ను ఇంట్లో నుంచి కదలనివ్వలేదు. నాకు టీ ఇచ్చి టిఫిన్ నాకు సకల సదుపాయాలన్నీ కూడా ప్రొవైడ్ చేసి 60 సభ్యత్వాలు చేశాక గానీ నన్ను ఇంట్లో నుంచి కదలనివ్వట్లేదు. ఇలాంటి వాళ్ళు మాత్రం నిజంగా మన పార్టీకి ఒక వరం. థ్యాంక్ యూ సో మచ్ అక్క. థ్యాంక్ యూ సో మచ్. నాకు చంద్రబాబు గారు అంటే చాలా ఇష్టం, దాంతో మేము చేయగలిగాం. ఇప్పుడు నిజంగా చంద్రబాబు నాయుడు గారు అంటే అభిమానం ఉండి ఒకటి చేస్తే మీ ఫ్యామిలీ వరకు లేదు, కానీ అందరికి ఫోన్లు చేయటము, మీరు ఓటర్ ఎందుకు ఏంటి అని కూడా చెప్పట్లేదు. ఓటర్ కార్డు పంపించండి, ఫోటో పంపించండి అంటున్నారు, అంతే. వాళ్ళు పంపించేస్తున్నారు, టపా నేను చేసేస్తూ ఉన్నా. ఇదే జరిగింది. అసలు పొద్దు నుంచి మాట్లాడినట్టే ఉన్నారు. నిజంగా చాలా చాలా థ్యాంక్ యూ అక్క. థ్యాంక్ యూ సో మచ్. అట్లానే కాదు, మా ఇంటిలో పాది తెలుగుదేశం అభిమానులవే. మా పాప కూడా ఎన్టీఆర్ ట్రస్ట్ కి బ్లడ్ డొనేషన్ క్యాంప్ అది పెట్టింది 4 months ఒకసారి నగర్ లో. శ్వేతా చౌదరి పేరు. మా పాపే బాగా చేస్తుంది అట్లాంటి. మా పాప కూడా తెలుసు నాకు, శ్వేత గారు తెలుసు నాకు. అవునా? అంటే విన్నాను బాగా చేస్తారు. మాధవి డాక్టర్ గారు వాళ్ళందరూ బాగా వస్తా ఉంటారు. అలా కూడా పార్టీ అంటే ఎన్టీఆర్ చిన్నపాటి నుంచి కూడా ఒక అభిమానం. చంద్రబాబు అప్పుడు జైల్లో అది పెట్టినప్పుడు కూడా చాలా బాధపడ్డారు. మన పార్టీకి మనం చేసుకోవాలి. జై తెలుగుదేశం. జై తెలుగుదేశం.